హాయ్ అండి అందరికీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ స్టోరీ గురించి షేర్ చేస్తున్నాను నేను. మా మ్యారేజెస్ 5 years కంప్లీట్ అయిపోయింది. 5 years తర్వాత నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. పాజిటివ్ వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అన్నమాట. ఎందుకంటే మాకు 5 years నుంచి మా డ్రీమ్. ఎన్నో హాస్పిటల్ తిరిగినా మాకు పాజిటివ్ అనేది రాలేదు. ఎన్నోసార్లు చెక్ చేసుకున్నాము. ఎన్నోసార్లు చెక్ చేసి నెగిటివ్ వచ్చినా చాలా బాధపడ్డాము. ఇప్పుడు పాజిటివ్ వచ్చేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆల్మోస్ట్ 5 years తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఐఎమ్ ప్రెగ్నెంట్. మ్యారేజ్ అయిన 5 yearsకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయన్నమాట. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ స్టోరీ గురించి షేర్ చేస్తున్నాను నేను. మా మ్యారేజెస్ 5 years కంప్లీట్ అయిపోయింది. 5 years తర్వాత నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. పాజిటివ్ వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అన్నమాట. ఎందుకంటే మాకు 5 years నుంచి మా డ్రీమ్. ఎన్నో హాస్పిటల్ తిరిగినా మాకు పాజిటివ్ అనేది రాలేదు. ఎన్నోసార్లు చెక్ చేసుకున్నాము. ఎన్నోసార్లు చెక్ చేసి నెగిటివ్ వచ్చినా చాలా బాధపడ్డాము. ఇప్పుడు పాజిటివ్ వచ్చేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆల్మోస్ట్ 5 years తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. ఐఎమ్ ప్రెగ్నెంట్. మ్యారేజ్ అయిన 5 yearsకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయన్నమాట.